బీర్ బాటిళ్లతోనే కొడతారు సార్, రాయల మీద పావురాలు. మా చిన్న బ్రదర్ బ్రో కొట్లాట చేసుకుని వచ్చిండు. ఇంట్లో ఈడు కూరకని కూడా అయితలేదు. మా వాడు ఏంట్రా చెప్పు ఇక నువ్వే చెప్పురా. చెప్పు భయ్యా. చెప్పాను బాయ్. సో హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మేము మళ్ళా భర్త ఇంకా అది రొట్టెలు ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మొన్న లిట్టి చోకా తిన్నాం కానీ భర్త మాకు మస్తు నచ్చింది. సో మనోడితో మళ్ళీ చేసుకుంటున్నాము. అందుకని ఇప్పుడు మార్కెట్ పోతున్నాం మేము. ఆ జాతిరత్నాలు సినిమాలల్లో ఏమంటాడు తెలుసా, బీర్ బాటిళ్లతోనే కొడతారు సార్, రాయల మీద పావురాలు ఉంటే బీర్ బాటిల్ ఇస్తే సార్ బీర్ బాటిల్తో కొడతారంట. ఇది స్టేషన్ అన్నమాట. ఇగో ఈడు జోగాడు, ఈ జోగాడు చెప్పరి రైడర్ కేపిఎన్ ఫ్రెష్. అయితే ఇక్కడ పొయ్యం చేయడానికి చాలా కష్టపడుతుంది అన్నమాట. కష్టం ఏం పడతలేదు, గిప్పులో పెట్టినా అది అయ్యింది అంతే. మండుతుంది. మా అక్క ఊరి నుంచి ఈరోజు వచ్చింది. బస్ దిగినా ఇప్పుడే. రెడ్ బస్ లో వచ్చింది. మేమే బుక్ చేసి పిలిపించినాం. ఇక ఇంకా మనం చెప్పాలనుకుంటే చెప్పేసి ఫ్రీ బస్ రా, రెడ్ బస్ కాదు. సరే ఏదో ఒకటి. బట్ట వేరేది కావాలి నాకు. ఇది చల్లారబెట్టి పొడి వేసుకోవాలి. ఇది మీకు తెలుసు కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు. చెప్తా. నేనైతే మా మమ్మీ వీడియోలో బిజీ ఉన్నా, మొత్తం వీళ్ళేమో ప్రాసెస్ కదంతా పనులు ఉన్నారు. ఇల్లు మావాడైతే ఈరోజు మొత్తానికి మా ఇంట్లో కష్టపడుతుండు. ఇక మాతోని మంచిగా వ్లాగ్లో ఒక సైడ్ ఏమో వ్లాగ్, ఇంకో సైడ్ ఏమో ఒక సైడ్ మా వ్లాగ్, ఇంకో సైడ్ మమ్మీ వీడియో. మేమిద్దరం ఇది, వీళ్ళిద్దరేమో మా ఒక లంచ్ ప్రిపేర్ చేస్తారు. 1 అవుతుంది, టైం అయితే 12:27 అవుతుంది. ఎవరిలో అలాగే ఉంది, మేము పచ్చడి చేసులో బిజీ ఉన్నాం, వీళ్ళేమో ప్రిపరేషన్స్ బిజీ ఉన్నారు. మరి మేము ఎప్పుడు తినాలి మమ్మీ? మీరు మెల్లగా తినరు. ఆయన్ని శనగలు ఉన్నాయి, బుక్కుర్రి. శనగలు అంట అంత ఓపిక లేదు, శనగలు అంత ఓపిక లేదు కానీ మాకు. గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఏమో మాకు ఆ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లం. వాటర్ బాగా తాగాలి. స్నానం కూడా వెళ్ళాం మమ్మీ. ఎవరు ఏదన్నారు, నీళ్ళు అడిగి చేస్తలే. యాక్చువల్గా ఏమో మేము కట్టెలు పోయి నీళ్ళ కోసం పెట్టుకుంటే మా మమ్మీ పచ్చడి కోసం కూడా వాడుకుంటుంది. ఏముంది పండ్ల పని. నేనేమో ఇక్కడ బొగ్గులు ఇది కాలేంద్ర మంచిగా. ఇదో కూర్చో. ముఖం నడతలేదు. జల్దీ ఫోకస్ కరో. డాడ్ మస్తు కాల్చుండు. డాడ్ మస్తు కాల్చుండు. అల్లం కూడా తీసారా క్యాప్చర్. నేను చేస్తలేను. अंकल का फेस ब्लर कर देंगे. नहीं नहीं नको नको. चला
అరే ఆగుర్రా అరే ఆగకపోతే కడుపు నొస్తుంది రో. శివ ప్లేట్ ఇక్కడ కష్టపడ్డానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తాం. ఎట్లా ఉంది టేస్ట్? ఎట్లా ఉంది? మంచిగానే ఉండదు. హౌ ఇస్ ద టేస్ట్ అంటే? హౌ ఇస్ ద టేస్ట్? తినరా అల్లం ముక్కలు తప్పైనట్టు. మా చిన్న బ్రదర్ బ్రో కొట్లాట చేసుకుని వచ్చిండు, ఇంటి వరకు తీసుకొని రాలే. కానీ కొట్లాట ఎప్పుడు కూడా కొట్లాట ఇంటి వరకు తీసుకొని రాడు మా వాడు. ఇదో ఇప్పుడు కూడా వెళ్ళడానికి సిద్ధం ఉన్నాడు. చింటూ బాయ్తోనా? చింటూ బాయ్తోనే. అలా మినిమం ఉంటుంది. ఏమంటావురా? ఏమంటావు? చూడరా బాయ్, కెమెరాలో చూడు. పోనీ అది పోతా అంటుంది. ఏయ్ ఏయ్ మా ఇంటికి తిన్నికనే వస్తావు గాను? తిన్నికి వస్తా వెళ్ళిపోతావు. ఏం బాబు? చింటూ కాదు సోనీ. సోనీ సరే సోనీ సరే ఇసిరేస్తే తింటలేదు. ఇది తప్పుడు తింటుంది. బాయ్ సరే. బాయ్ అంతే అయిపోయినాయి. అండ్ నవ్వు ఇప్పటి వరకు అంటే సాయంత్రం అయింది ఇక స్నానం చేసేసరికి. ఎందుకంటే ఇక పొద్దున మమ్మీ వీడియో తీయడం, మేము లంచ్ చేసుకోవడం కదా, అంతే. ఇక మాకైతే టైం పట్టి ఈ బ్యాక్గ్రౌండ్ని పట్టించుకోకరు, ఎవరి ఇంట్లో అంతే ఉంటాయి, అట్లానే ఉంటుంది. కానీ సో దిస్ ఇస్ కామన్ ఇన్ ఎవ్రీబడీ హౌస్. ఇక చూడాలి. సో మెయిన్ థింగ్ ఇప్పుడు స్నానం చేసాక ఫ్రెష్ అనిపిస్తుంది. చలికాలంలో వేళ్ళు పెట్టుకున్నాను. హాలిడేస్ అని ఇక పతంగి ఎగిరేనాక అయితే వచ్చినాం. కైట్స్ ఏం ఎగురుతలేవు కానీ మనకైతే ఇక డిసెంబర్ నుంచి సంక్రాంతి స్టార్ట్. చూద్దాం కొద్దిగా ఎగిరేసి. ఇప్పుడైతే కరెంట్ టైం వచ్చేసి 5 అవుతుంది. 6 వరకు ఎట్లా వింటర్ కదా, చీకటి పడిపోతుంది 6 వరకు. అప్పటి వరకన్నా కొద్దిసేపు అన్నా ఎగిరేసి వెళ్ళిపోదాం. బ్రో ఛాంపియన్ నో ఛాంపియన్ బ్రో. ఆడుతున్నావులే. ఇంట్లో లీడ్ కూరకని కూడా అవుతలేదు. మా వాడు